అందరికీ భోగి శుభాకాంక్షలు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. భోగి అనగానే మనకు గుర్తుకొచ్చేది భోగి మంటలు, ముగ్గులు, గొబ్బెమ్మలు ఇయన్నీ గుర్తుకొస్తాయి కదా! అసలు ఇవన్నీ ఎందుకు చేస్తామో తెలుసుకుందాం. అసలు సైంటిఫిక్ రీజన్ బిహైండ్ ఏంటో తెలుసుకుందాం. భోగి రోజు మనం ఏం చేస్తాం, మంచిగా హౌసెస్ అన్నీ క్లీన్ చేసుకొని ఆవు పేడతో ఇంటినంతా అలికేవాళ్ళు. గడపలకు పసుపు పూజించి గొబ్బెమ్మలు పెట్టి మామిడి తోరణాలు కట్టేవాళ్ళు. పెద్ద పెద్ద ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టేవాళ్ళు. దీనికి అసలు వెనక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఎప్పుడైనా ఆలోచించారా? భోగి వచ్చేసరికి పంటంతా అయిపోయి ధాన్యమంతా ఇంటికొచ్చేది. అప్పుడు క్రిమి కీటకాలన్నీ పొలాల నుంచి ఇంటికి వస్తాయి. వాటి నుంచి కాపాడడానికి ఇవన్నీ మనం చేస్తాము. ఇంకా భోగి మంటలు వేస్తాము. ఎందుకు వేస్తామంటే మనలో ఇంట్లో ఉన్న పాత వస్తువులు వేసి అన్నీ ఎందుకు వేస్తాము? ఇవి ఏం సిగ్నిఫై చేస్తుంది? మనలో ఉన్న బ్యాడ్ థాట్స్, హ్యాబిట్స్ అన్నీ వదిలేసి మంచి కొత్త థాట్స్ అండ్ హ్యాబిట్స్‌తో ఈ ఇయర్‌ని లీడ్ చేయాలని సిగ్నిఫై చేస్తుంది. అండ్ ఇంకా చిన్న చిన్న అల్లరి పిల్లలకి భోగి పళ్ళు పోస్తాము సాయంత్రం. ఎందుకు? దీని వెనకున్న సైంటిఫిక్ రీజన్ ఏంటంటే వాళ్ళకున్న దిష్టి అంతా పోయి మంచిగా గ్రో అవ్వాలని. మన ఫెస్టివల్స్ అంటే జస్ట్ సెలబ్రేషన్ కాదు. అందులో సైన్స్ ఉంది, కల్చర్ ఉంది, ప్రేమ ఉంది. ఇవన్నీ మనం నెక్స్ట్ జనరేషన్‌కి పాస్ చేయాలి. ఆ బాధ్యత మన పైనే ఉంది. హ్యాపీ భోగి.